స్టేబుల్ ఇల్లు సర్దుకొని పిల్లల్ని చదువుకొని అవన్నీ చేస్తారు. హస్బెండ్ ని కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఒక ఒక ఏమంటారు, భార్య గురించి అయినా, తన బిడ్డల అమ్మాయి గురించి అయినా, పిల్లోడి గురించి అయినా అన్ని బాధ్యతలు తండ్రి కూడా తీసుకుంటారు. తండ్రి అందరూ ఎవరైతే ఫాదర్స్ వచ్చారో వాళ్ళకి కూడా హ్యాండ్స్ ఆఫ్ అండి. థ్యాంక్స్. మీ పిల్లలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, చదువుకుంటున్నారు. ఇది ఒక 10th క్లాస్ వరకే ఒక స్టాప్ కాదు వాళ్ళకి, ఇంకా చదివించండి. వచ్చే ఫ్యూచర్ చెప్తున్నా మీకు. ఫ్యూచర్లో చదవని వాళ్ళు, చదివిన వాళ్ళు ఒక కేటగిరీ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైతే చదువుకున్నారో ఏదో ఒక ప్రకారంగా వాళ్ళు బిజినెస్ అనుకోండి, లేకపోతే జాబ్స్ అనుకోండి, కొంచెం సెటిల్ ఉండి వాళ్ళ లైఫ్ చూసుకోగలరు. ఎవరైతే చదువుకోలేదో వాళ్ళు మళ్ళీ కష్టాలే. ఆడపిల్లలు మోస్ట్లీ ఏముంది, పెళ్లి చేసుకుంటే వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు అని అనుకుంటారు మీరు, కానీ ఎంత డిపెండెంట్ లైఫ్ ఉండిద్దో ఐ థింక్ సో కొంతమంది రిలేట్ అవ్వగలరు. ప్రతి చిన్న రూపాయికి వాళ్ళ హెల్త్ పరంగా కూడా నా దగ్గర వస్తున్న పేషెంట్స్ కొంతమంది చూస్తున్నాను. ఒక టెస్ట్ చేయించుకోవడానికి నేను చెప్తే వాళ్ళు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చేవాళ్ళు. ఇప్పుడు కుదిరింది మేడం, హస్బెండ్ అడిగాను, ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, కొంచెం వచ్చి చేయించుకుంటున్నాను అన్నారు. 3 నెలలు. తను స్వతహాగా మీన్స్ ఎడ్యుకేటెడ్ ఉంది, లేకపోతే ఎంప్లాయిడ్ ఉంటే ఆ 3 నెలలు గ్యాప్ వచ్చేదా? తనకి ఉండి పరిస్థితి 3 నెలల ముందు ఇంకా వర్సన్ అయింది, ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయి, పెరిగేయకండి. ఆ 3 నెలల రిస్క్ ఫ్యాక్టర్ తగ్గింది కదా. తను ఎడ్యుకేటెడ్ ఉండి తన కాళ్ళ మీద రిస్క్ ఫ్యాక్టర్ని తగ్గించుకోగలిగింది కదా. అందుకని 10th క్లాస్ ఒకటే స్టాప్ చేయకుండా వాళ్ళకి తమ కాళ్ళ మీద తమ నుంచేటట్లు చేయండి. ఇల్లు అనేది హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. పిల్లలు ఇంకా బాగా ఫ్యూచర్ ఇవ్వచ్చు. ఫ్యూచర్లో కంపల్సరీగా ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి. ఎవరైతే మరి చదువుకోలేదో, మీన్స్ వైఫ్ చదువుకోలేదో ఆ ఇంట్లో కంపల్సరీగా కొంచెం ఇంబ్యాలెన్స్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, అండ్ తనకి తాను ఇచ్చే రెస్పెక్ట్ కానివ్వండి, హెల్త్ పరంగా తను అవేర్నెస్గా ఉండడం కానివ్వండి, దీని మీద ఆధారపడి ఉంటుంది. తనకి తాను నిలబడాలి అంటే కంపల్సరీ 10th క్లాస్ వరకు అయితే స్టాప్ చేయకండి. అండ్ హెల్త్ పరంగా చెప్తే మీ పిల్లల్లో నేను చూసింది ఏంటంటే కొంచెం అనీమిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే రక్తం తక్కువ ఉండడం. అప్పుడు వాళ్ళకి ఇక్కడ చిక్కి